ఇప్పుడు అసలు స్మార్ట్ ఫోన్ ప్రైస్ ఎంత దారుణంగా పెరుగుతున్నాయో చూస్తున్నాం. ఒక 1 ఇయర్ బ్యాక్ లాంచ్ అయిన స్మార్ట్ ఫోన్స్ మీద కూడా ఇప్పుడు ప్రైస్ హైక్ చేస్తున్నారు. అంటే లాంచ్ అయినప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. అండ్ కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్స్ గురించి చెప్పక్కర్లా, మరి దారుణంగా వస్తున్నాయి అవి. ఎప్పుడో 3-4 ఏళ్ల క్రితం రావాల్సిన ఫోన్స్లా ఉన్నాయి అవి. అసలు ప్రైస్కి పర్ఫార్మెన్స్కి సంబంధమే లేకుండా వస్తున్నాయి. సో ఇంత గజిబిజిలో ఈ రోజు మీరు ఒక ఫోన్ తీసుకోవాలంటే చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో ఈ కన్ఫ్యూజన్స్ క్లియర్ చేయడానికి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు 25,000 రూపాయల్లో ఒక ఫోన్ కోసం చూస్తుంటే మీకు మార్కెట్లో బెస్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఇయర్లో వచ్చే ఫోన్స్ తీసుకోవాలా, లాస్ట్ ఇయర్ వచ్చిన ఫోన్స్ తీసుకోవాలా, ఏ ఫోన్స్ తీసుకోవాలనేది మీకు క్లియర్గా చెప్తాను. అవి కూడా మీకు ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేయను, మీకు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ చెప్తాను. వాటిని కూడా కేటగిరీస్గా స్ప్లిట్ చేస్తాను. ఈచ్ కేటగిరీలో ఒక 2 ఫోన్స్ చెప్తాను. సో మీ పర్పస్ బట్టి మీకు ఏ కేటగిరీలో ఫోన్ కావాలనేది డిసైడ్ అయ్యి దానిలో ఉన్న 2 ఆప్షన్స్లో ఒక ఫోన్ పిక్ చేసుకోవచ్చు. అండ్ ఏ ఫోన్స్ కొనకూడదు అనేది కూడా మీకు చివరిలో చెప్తా. స్కిప్ చేయాల్సిన ఫోన్స్ అన్ని చివరిలో చెప్తాను, మిస్ అవ్వద్దు. అండ్ ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఫోన్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి మీరు ఫోన్ డిసైడ్ అయిన తర్వాత ఒక్కసారి మన ఛానల్లో రివ్యూస్ చూడండి. వాటిలో ఉన్న చిన్న చిన్న నెగిటివ్స్ మీకు ఓకే అనుకుంటే ఆ ఫోన్స్ తీసుకోవచ్చు. అండ్ ఫోన్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈ ఫోన్స్ అన్నింటినీ కూడా నేను ఒక 3 కేటగిరీస్లో స్ప్లిట్ చేస్తున్నాను. ఒకటి కెమెరా సెంట్రిక్ ఫోన్స్, ఒకటి బ్యాటరీ సెంట్రిక్ ఫోన్స్, ఒకటి గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్, అండ్ ఇంకోటి ఆల్రౌండర్ కేటగిరీ. సో ఈ 4 కేటగిరీస్లో ఏ ఫోన్స్ బాగున్నాయని చూద్దాం. ఫస్ట్ కెమెరా సెంట్రిక్ ఫోన్స్. ఎవరికైతే మెయిన్ ప్రియారిటీ కెమెరాస్, నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మెయిన్గా కెమెరాస్ బాగుండాలి ఆ ప్రైస్కి, నాకు రిమైనింగ్ ఫీచర్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, కెమెరాస్ ది బెస్ట్ ఉండాలి అనుకుంటే మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్ నథింగ్ ఫోన్ 3A. సో 25,000 రూపాయలకి దీనిలో కెమెరాస్ చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఆ ప్రైస్లో అన్ని ఫోన్స్లోకి బెస్ట్ కెమెరాస్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా అంత సూపర్గా ఉండవు, అట్లనే బ్యాడ్ కూడా కాదు. పర్ఫార్మెన్స్ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సో జనరల్ యూసేజ్కి క్యాజువల్ గేమింగ్ కూడా ఇది బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాటరీ ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మీరు సపరేట్గా కొనుక్కోవాలి. సో ఆ ప్రైస్కి మీరు మరీ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా క్యాజువల్గా జనరల్గా ఫోన్ యూజ్ చేస్తాను, కెమెరాస్ బాగుండాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 3A మీకు చాలా మంచి ఆప్షన్, ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నాకు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ కనిపించింది, Realme 14 Pro Plus. దీనిలో ఒక చిన్న పాయింట్, ఫ్లిప్కార్ట్లో గ్రీన్ కలర్ 24,999 25,000 రూపాయలకు అమ్ముతున్నారు. మీరు గ్రీన్ తప్పించి ఏ కలర్ సెలెక్ట్ చేసినా మీకు ప్రైస్ 30,000 దాటిపోతుంది. మరి ఇదేమన్నా గ్లిచ్చా వెరిసన్ మార్చేస్తారా అంటే డౌటే. ఎందుకంటే బ్యానర్స్ మీద కూడా వీళ్ళు Realme 14 Pro Plus 25,000 రూపాయలని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు దాకా ఉంటుందో తెలీదు. ఒకవేళ అర్జెన్సీ ఉంటే మాత్రం వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే కొనుక్కోవడానికి ట్రై చేయండి. 25,000 రూపాయలకి ఈ మోడల్ ఒక్కటే వస్తుంది, గ్రీన్ కలర్. దీనిలో కూడా కెమెరాస్ చాలా బాగుంటాయి. ఈవెన్ నథింగ్ ఫోన్ 3A కన్నా దీనిలో కెమెరాస్ చాలా బాగుంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. సో దీనిలో కూడా మీకు ఫోటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా నథింగ్ ఫోన్ 3Aలో ఉన్న ప్రాసెసరే, స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది కూడా జనరల్ యూసేజ్కి బాగానే ఉంటుంది, క్యాజువల్ గేమ్స్ కూడా అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. అండ్ డిస్ప్లే దీనిలో ఇంకా బెటర్ డిస్ప్లే ఉంటుంది. 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే నథింగ్ ఫోన్ 3A కన్నా దీనిలో బెటర్ ఉంటుంది. ఈవెన్ బ్యాటరీ దీనిలో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లోనే ఛార్జర్ కూడా ఇచ్చుంటారు. సో బ్యాటరీ పరంగా చూసుకున్నా నథింగ్ 3A కన్నా ఇది ఇంకా బెటర్ ఉంటుంది. సో కెమెరాస్, బ్యాటరీ, డిస్ప్లే ఈ డిపార్ట్మెంట్స్లో నథింగ్ 3A కన్నా ఇది కొంచెం బెటర్గా ఉంటుంది. కాకపోతే యూజర్ ఎక్స్పీరియన్స్ అంత సూపర్గా ఉండదు. సో దీన్ని బట్టి మీరు ఒక ఫోన్ డిసైడ్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి కెమెరా సెంట్రిక్ ఫోన్స్ అయితే ఈ 2 బాగున్నాయి, నథింగ్ ఫోన్ 3A, Realme 14 Pro Plus. లేదు మీరు బ్యాటరీ సెంట్రిక్ ఫోన్స్, నా ఫోన్లో బ్యాటరీ ఎక్కువ రావాలి, లైక్ నేను ఏదైనా డెలివరీస్ చేస్తుంటా, ర్యాపిడోలో పని చేస్తుంటా, స్విగ్గీ, జొమాటో ఇట్లాంటివి చేస్తుంటా, నాకు బ్యాటరీ ఫుల్ డే బ్యాటరీ రావాలి. ఓన్లీ డెలివరీ పర్సన్సే కాదు, స్టూడెంట్స్ ఉంటారు, పొద్దున్న లేసి కాలేజ్కి వెళ్ళిపోతారు, రాత్రి ఎప్పుడుగో ఇంటికి వస్తారు. సో రోజంతా ఛార్జింగ్ రావాలి, బ్యాటరీ బాగుండాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ ఫోన్స్ చాలా బాగా సెట్ అవుతాయి. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ Realme P4 Power. ఇది రీసెంట్గా మన ఛానల్లో రివ్యూ పోస్ట్ చేస్తాను. దీనిలో ఏకంగా 10,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక మినీ సైజ్ పవర్ బ్యాంక్ లా ఉంటుంది, చాలా బ్యాటరీ ఉంటుంది. మీకు బ్యాటరీ ఎంత గట్టిగా వాడినా ఈజీగా 2 రోజులు ఈజీగా వస్తుంది. మీరు హెవీగా వాడినా 2 రోజులు వస్తుంది. సో బ్యాటరీ ఒకటే ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగిటివ్స్గా కన్సిడర్ చేయను, కానీ మిగతా అన్ని ఓకే, ఆ ప్రైస్కి ఓకేగా అనిపిస్తాయి. లైక్ పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. గేమింగ్ అంత సూపర్గా ఉండదు, డీసెంట్ గేమింగ్ అప్పుడప్పుడు ఆడుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా అంత సూపర్గా ఉండవు. అండ్ డిస్ప్లే బాగానే ఉంటుంది, AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. కాకపోతే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది, ఒకటే స్పీకర్ ఉంటుంది. సో స్పీకర్ క్వాలిటీ బాగాలేదు. ఈ ఫోన్లో స్పీకర్ క్వాలిటీ నాకు అంత నచ్చలేదు. సో మీరు ఏదైనా ఇయర్బడ్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఎక్కువ యూజ్ చేస్తా అనుకుంటే ఈ ఫోన్ మీకు చాలా బాగా సెట్ అవుద్ది. సో 24,000 రూపీస్కి ఈ ఫోన్ చాలా మంచి ఆప్షన్, బ్యాటరీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి. లేదు మరి 24,000 పెట్టలేను, ఇంకొంచెం తక్కువలో ఇంకొంచెం బెటర్ ఫోన్ ఏమన్నా ఉందా అంటే అక్కడ మీకు IQ Z10 లేదంటే Vivo T4, 2 సేమ్ ఫోన్స్. చాలాసార్లు చెప్పాను, జస్ట్ బ్రాండింగ్ చేంజ్ అవుద్ది, 2 సేమ్ ఫోన్సే. ఒకటి ఫ్లిప్కార్ట్లో Vivo T4 ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, IQ Z10 అమెజాన్లో ఉంటుంది. ఈ 2 ఫోన్స్లో ఏ తక్కువ రేట్కి వస్తే అది తీసుకోండి.
రెండు సేమ్ ఫోన్స్. దీనిలో బ్యాటరీ మరీ 10,000 mAh ఉండదు, కాకపోతే దీనిలో కూడా బ్యాటరీ బాగుంటుంది. 7,300 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ. ఇది కూడా ఈజీగా 2 రోజులు వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. పర్ఫార్మెన్స్ మీకు P4 పవర్ కన్నా దీనిలో కొంచెం పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఆ Dimensity 7400 కన్నా ఈ స్నాప్డ్రాగన్ 7S Gen 3 కొంచెం బెటర్ ప్రాసెసర్. ఈవెన్ దీనిలో కెమెరాస్ కూడా డీసెంట్ ఉంటాయి. డిస్ప్లే బాగుంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కాకపోతే ఈ ఫోన్లో కూడా సింగిల్ స్పీకర్తో వస్తుంది. ఒకటే స్పీకర్ ఉంటుంది, కింద ఒకటే ఉంటుంది. సో 2 ఫోన్స్లో మీకు బ్యాటరీ ఎక్కువ కావాలనుకుంటే స్టీరియో స్పీకర్ కాంప్రమైజ్ అవ్వాలి. అది పర్లేదు అనుకుంటే మీకు iQOO Z10లో స్పీకర్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు రియల్మీ. సో ఈ 2 ఫోన్స్లో ఏదో ఒక ఫోన్ మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. మనం 3 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. మీరు 3 lakh సబ్స్క్రైబర్స్ త్వరగా కంప్లీట్ చేస్తే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సర్ప్రైజ్ ఏంటో వెరీ సూన్ రివీల్ చేస్తాను. లేదు నాకు గేమింగ్ సెంట్రిక్గా, గేమ్స్ కోసంగా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఒక ఫోన్ కావాలి అనుకుంటే అక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో బెస్ట్ ఆప్షన్ OnePlus Nord CE5. దీనిలో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇది MediaTek Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. ఆ ప్రైస్కి దీనిలో గేమ్స్ చాలా బాగా ఆడుకోవచ్చు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ మీకు దీనిలో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. 7100 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ కూడా ఈజీగా మీకు iQOO ఎట్లా వస్తుంది, iQOO Z10, Vivo T4 అని చెప్పే కదా, అది ఎట్లా వస్తుందో ఇది కూడా బ్యాటరీ లైఫ్ ఇంచుమించు అంతే వస్తుంది. ఈవెన్ కెమెరాస్ కూడా దీనిలో బాగానే ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా దీనిలో బాగానే ఉంటాయి. డిస్ప్లే ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ OnePlus బ్రాండింగ్, ఓవరాల్ అన్ని బాగుంటాయి. కాకపోతే ఈ ఫోన్లో కూడా నెగిటివ్ ఏంటంటే సింగిల్ స్పీకర్. దీనిలో ఒకటే స్పీకర్ ఉంటుంది, అదొక్కటే ఈ ఫోన్లో నెగిటివ్. ఆ సింగిల్ స్పీకర్ ఒక్కటి పక్కన పెడితే ఈ ఫోన్ మీకు అన్ని విధాలుగా పర్ఫెక్ట్ ఫోను. మీరు గేమ్స్ ఎక్కువ ఆడాలనుకున్నా, బ్యాటరీ ఎక్కువ రావాలనుకున్నా ఈ ఫోన్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. లేదు నాకు సింగిల్ స్పీకర్ వద్దు, నేను గేమ్స్ ఎక్కువ సౌండ్ బయటకు పెట్టి ఆడతాను, నేను బ్లూటూత్ ఇవన్నీ పెట్టుకోను, ఖచ్చితంగా నాకు స్టీరియో స్పీకర్ కావాల్సిందే, నాకు సింగిల్ స్పీకర్ వద్దు అనుకుంటే Realme P3 Ultra ట్రై చేయొచ్చు. దీనిలో కూడా సేమ్ ప్రాసెసర్ ఉంటుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. సో దీనిలో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, గేమ్స్ దీనిలో ఈజీగా ఆడుకోవచ్చు. అండ్ బ్యాటరీ కూడా దీనిలో బాగానే ఉంటుంది. 6000 mAh బ్యాటరీ. ఈవెన్ డిస్ప్లే బాగుంటుంది, 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈవెన్ స్టీరియో స్పీకర్స్, ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే కెమెరాస్ OnePlus Nord CE5 లెవెల్లో అయితే ఉండవు, కొంచెం యావరేజ్ ఉంటాయి. సో మీకు స్టీరియో స్పీకర్ కావాలనుకుంటే కెమెరా కొంచెం కాంప్రమైజ్ చేసుకొని Realme P3 Ultraకి వెళ్ళొచ్చు. లేదు స్టీరియో స్పీకర్ లేకపోయినా పర్లే, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని గేమ్స్ ఆడతా, నాకు బ్యాటరీ లైఫ్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, అన్ని బాగుండాలి అనుకుంటే OnePlus Nord CE5 కూడా మంచి ఆప్షన్, తీసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఆల్రౌండర్ ఫోన్ కోసం చూస్తుంటే, అంటే ఆ ఫోన్లో అన్ని బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ బాగుండాలి, డిస్ప్లే బాగుండాలి, బ్యాటరీ లైఫ్ బాగుండాలి, అన్ని బాగుండాలి, ఫోన్లో అన్ని ఫీచర్స్ బాగుండాలి, ఆ ప్రైస్ నాకు ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్ కావాలి అనుకుంటే సాడ్లీ అక్కడ ఏ ఫోను లేదు. సో మీకు ఆల్రౌండర్ ఫోన్స్ ఏవి దొరకవు. సో మీరు కేటగిరీస్ బట్టి డిసైడ్ అవ్వాలి, కెమెరాస్ కావాలా, బ్యాటరీ కావాలా, పర్ఫార్మెన్స్ కావాలా. మోస్ట్లీ మూడిట్లో డిస్ప్లే బాగానే ఉంటుంది. సో డిస్ప్లే కాకుండా మీకు ఏది మెయిన్ ప్రియారిటీ, కెమెరానా, బ్యాటరీయా, పర్ఫార్మెన్సా, సో మీకు ఏది ప్రియారిటీ అనే దాన్ని బట్టి మీరు ఈ ఫోన్స్ని పిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో కేటగిరీ ఉంటారు, లైక్ నాకు సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలి, సామ్సంగ్ బ్రాండింగ్లోనే ఫోన్ కావాలనుకునే వాళ్ళకి ఇక్కడ సామ్సంగ్ A55 వస్తుంది. దీనిలో డిస్ప్లే బాగుంటుంది, ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లే, స్టీరియో స్పీకర్స్తో వస్తాయి, మంచి విషయం. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 MP కెమెరా ఉంటుంది. కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో ఛార్జర్ ఇవ్వరు, మీరు సపరేట్ కొనుక్కోవాలి. అండ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా పూర్ ఉంటుంది. ఇది Exynos 1480 ప్రాసెసర్తో వస్తుంది. సో గేమ్స్ మాత్రం ఈ ఫోన్లో 80% ఆడొద్దు. క్యాజువల్గా జనరల్ యూసేజ్కి పేరెంట్స్ వాడతారు, పేరెంట్స్కి ఇవ్వాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు, మంచి ఫోనే. కాకపోతే ఈ ఫోన్ లాంచ్ అయ్యి ఒక 2 years అవుతుంది. 2024లో లాంచ్ అయింది. అప్పుడు Android 14తో లాంచ్ అయింది. సో అప్డేట్స్ కూడా వీళ్ళు 4 years Android అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో లెక్కన Android 18 దాకా వస్తుంది. ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. సో ₹25,000 సామ్సంగ్ నుంచే కావాలనుకుంటే సామ్సంగ్ A55 తీసుకోవచ్చు. సో ఇవి నా బెస్ట్ పిక్స్. సో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే, కెమెరా సెంట్రిక్గా ఫోన్స్ కావాలనుకుంటే నథింగ్ ఫోన్ 3A తీసుకోవచ్చు. అండ్ Realme 14 Pro Plus మీద ఒక చిన్న ఆఫర్ ఉంది, అది ఒక్క గ్రీన్ కలర్కి మాత్రమే ఉంది. ఒకవేళ మీకు దొరికితే, ఇప్పుడు వీడియో చూస్తున్న టైంలో మీకు దొరికితే తీసుకోండి, మంచి ఆప్షన్. లేదు అది 30,000కి వెళ్ళిపోయింది, లేదు 28, 29కి వెళ్ళిపోయింది అంటే వద్దు, స్కిప్ చేసేయండి, అక్కడ ఇంకా బెటర్ ఫోన్స్ ఉన్నాయి. అండ్ బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే Realme P4 పవర్ తీసుకోవచ్చు. లేదు నాకు అంత బ్యాటరీ అవసరం లే, బ్యాటరీ బాగుండాలి అండ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి, కొంచెం తక్కువ రేట్లో కావాలి అనుకుంటే iQOO Z10 లేదంటే Vivo T4 తీసుకోవచ్చు. లేదు నాకు గేమింగ్ సెంట్రిక్ ఫోన్స్ కావాలనుకుంటే OnePlus Nord CE5 తీసుకోవచ్చు. లేదు సింగిల్ స్పీకర్ నాకు వద్దు, నాకు స్టీరియో స్పీకర్ ఖచ్చితంగా కావాలి, కెమెరాస్ నేను కాంప్రమైజ్ అవుతాను అనుకుంటే Realme P3 Ultra, ఇది కూడా మంచి ఆప్షనే, దీన్ని కూడా తీసుకోవచ్చు. ఆల్రౌండర్ ఫోన్ కావాలంటే అక్కడ మనకు ఆప్షన్స్ ఏమి లేవు. అండ్ సామ్సంగ్లోనే కావాలనుకుంటే సామ్సంగ్ A55 తీసుకోవచ్చు. ఇవి తప్పించి మీకు మార్కెట్లో ఏ ఫోన్ కనిపించినా స్కిప్ చేసేయండి. లైక్ మోటోలో మీకు చాలా ఫోన్స్ వస్తాయి, H60 Fusion, H60 Stylus, Edge 60,
ఇవన్నీ స్కిప్ చేసేయండి. అదేంది బ్రో నువ్వే కదా మోటో H60 ఫ్యూజన్ని అన్నిసార్లు రికమెండ్ చేసావు అంటే, అది లాంచ్ అయినప్పుడు మంచి ఫోనే, నేను రివ్యూ చేసినప్పుడు కూడా మంచి ఫోనే. కాకపోతే నాకు రీసెంట్గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, బ్రో H60 ఫ్యూజన్ కొన్నప్పుట్లా లేదు, ఇప్పుడు చాలా బగ్స్ వస్తున్నాయి, చాలా ల్యాగ్ అవుతుంది, ఫోన్ బాగాలేదు బ్రో అసలు అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో అందువల్ల మోటో H60 ఫ్యూజన్ పక్కన పెడుతున్నా. స్టైలస్ నేను ఇప్పుడే చెప్పా బాగాలేదని, H60 కూడా బాగాలేదని చెప్పా. సో మోటో నుంచి ఏ ఫోన్ కూడా ఆ ప్రైస్ స్కిప్ చేసేయండి. అండ్ గేమింగ్ ఫోన్స్ కొన్ని పోకో X7 Pro వస్తుంది, ఒప్పో K13 టర్బో వస్తుంది, వాటిని స్కిప్ చేసేయచ్చు. వాటికన్నా OnePlus Nord CE5, రియల్మీ P3 Ultra ఇంకా బెటర్ ఆప్షన్స్. అండ్ రెడ్మీ నుంచి కొన్ని ఫోన్స్ ఉంటాయి, రెడ్మీ Note 14 Pro Plus, రెడ్మీ Note 15 Pro, ఇట్లా ఏ ఫోన్స్ వచ్చినా రెడ్మీ నుంచి అన్ని ఫోన్స్ స్కిప్ చేసేయండి. రియల్మీలో నంబర్ సిరీస్ 15T, 15X, 15, 16 సిరీస్ రాదనుకుంటా, 15X, 15T అవి వస్తాయి, అవి కూడా స్కిప్ చేసేయండి, వర్త్ కాదు. అండ్ ఇన్ఫినిక్స్ నుంచి ఏ ఫోన్స్ కనిపించినా స్కిప్ చేసేయచ్చు. అండ్ లావా అగ్ని 4 వస్తుంది, అది కూడా స్కిప్ చేసేయచ్చు, అంత సూపర్ గేమ్ లేవు. సో ఇవన్నీ స్కిప్ చేసేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 ఫోన్స్లో మీకు ఏ కేటగిరీలో ఫోన్ కావాలనే దాన్ని బట్టి ఆ 2 ఫోన్స్లో మీకు ఏ ఫోన్ బెటర్ అనిపిస్తే ఆ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. ఈ ఫోన్ రివ్యూస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి, అండ్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫోన్ కొనుక్కునే ముందు ఒక్కసారి రివ్యూ చూసి ఫోన్ కొనుక్కోండి. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.